నాకు తెలీదు కృష్ణ. ఇంతవరకు ఏదేదో మనుషుల మీద ఆధారపడి వాళ్ళు నన్ను హ్యాపీగా ఉంచుతారు. లేపోతే ఈ ఫ్రెండ్ నాతో ఉంటే హ్యాపీగుంటాను. లేపోతే ఈ డబ్బులు నాకింతుంటే ధైర్యంగుంటాను. ఇలాంటి ఒక లిమిట్స్ పెట్టుకొని బతికే వ్యక్తిని నేను ఈరోజు అవన్నిట్లో చాలులే అని చెప్పి, ఎందుకంటే అక్కడ మోసం జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే జపశక్తి వాళ్ళలో లేదు కాబట్టి, నాకు మోసం జరుగుతుంది. ఇప్పుడు నాకు దారి చూపించి, నన్ను నిరంతరం నడిపించి, ప్రతి పనిలో, ప్రతి సెకను పొద్దునుంచి రాత్రి వరకు సంతృప్తిగా ఎలా ఉండాలి అని చెప్పించిన వ్యక్తిని పరిచయం చేసేవారు. దట్ ఈస్ మై ప్రభుపాద్. నీ పర్మిషన్, నీకు నచ్చింది చేస్తా. నువ్వు నన్ను చూస్తున్నావు. నువ్వు లేకపోతే ఈరోజు నాకు ప్రభుపాద్ ఎవరిచ్చారు? ఎప్పుడు వరకు పరమాత్మని గురువు పంపించరు? వీళ్ళు నన్ను మోసం చేస్తారు. ఇంకా చాలులే, ఎవరు నమ్మకూడదు ఇంకా. ఇంతమంది ఎన్ని రోజులు నమ్మాను. ఈరోజు నన్ను మోసం చేశారు. ఇంక చాలులే, ఇంకెవరు నమ్మను. ఇది చాలులే, ఈ ఆహారం ఇంక తిన్ను. ఇన్ని రోజులు తిని రోగం వచ్చింది. ఇక చాలులే ఇక చాలులే అన్నప్పుడు మాత్రమే పరమాత్మ ఓకే ఇన్ని రోజులు పట్టిందా చాలులే అని చెప్పడానికి. ఇంకా కావాలనుకున్నా ఏం దొరికింది లాస్ట్కి? సంతృప్తి లేదు. మీరేమనుకుంటారంటే, మీరు ఈ రెస్టారెంట్లో తింటే నాకు సంతృప్తిగా ఉంటాను, లేకపోతే ఇక్కడ ఈ టైం వీళ్ళతో స్పెండ్ చేస్తే ఐఎమ్ హ్యాపీ, సాటిస్ఫై, నాకు ఇష్టమైన వ్యక్తులతో ఉంటే నేను సాటిస్ఫై. అంటే మీ సంతృప్తి అనేది మీరు ఫిక్స్ చేసుకున్నారు. నాకు వీళ్ళతో ఉంటే హ్యాపీ, నాకు ఈ ఆహారం అంటే సాటిస్ఫై, నాకు ఈ డ్రెస్ ఉంటే సాటిస్ఫై, నాకు ఇల్లు ఉంటే సంతృప్తి. అంటే మీ సంతృప్తిని మీరు ఫిక్స్ చేసుకుంటారన్నమాట. అంటే మీరు వీటి వల్ల సంతృప్తి వస్తుందని మీరు ముందే ఫిక్స్ చేసుకుంటారన్నమాట. దయచేసి సంతృప్తి అనేది మనుషుల నుంచో, వ్యక్తుల నుంచో, వస్తువుల నుంచో, ఆహారం నుంచో మీరు ఫిక్స్ చేసుకోకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా ఎప్పటికైనా కలుషితం అయిపోతాయి. వ్యక్తులు, ఆహారం, పరిసరాలు, వస్తువులు అన్నీ కూడా కలుషితం అవుతాయి. కలుషితం అవుతున్నాయంటే ఖచ్చితంగా మీకు రోగాన్ని కలిగజేస్తాయి. వ్యక్తుల ద్వారా వచ్చే రోగం మానసిక జబ్బులు, ఆహారం ద్వారా వచ్చే రోగం శారీరక జబ్బులు, వస్తువుల ద్వారా వచ్చే రోగం శరీరం ఏదో ప్రాబ్లం జరుగుతుంది. ఇవన్నీ కూడా కలుషితమయ్యే వస్తువులు, వ్యక్తుల నుంచి మన ఎట్టి పరిస్థితుల్లో సంతృప్తిని ఆశించలేము. అవి ఇవ్వ కూడా, ఇచ్చినా కూడా ఒక 2 నిమిషాలు 4 నిమిషాల కంటే ఎక్కువ ఇవ్వలేవు. సంతృప్తి ఉంటేనే కదా హ్యాపీగా నిరంతరంగా ఉండేది. బట్ ఎవరికి సంతృప్తి నిరంతరంగా ఉంటుందంటే కేవలము ఈ పని చేసే వాళ్ళకి ఉంటుంది అనమాట. ఆ పని ఏంటి? ఆ ఒక్కటి చేస్తే మీరు నిరంతరంగా ఉండొచ్చు అనమాట. ప్రభుపాదలాగా, నిత్య సిద్ధులలాగా, అంత లెవెల్కి వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఒక మంచి భక్తులాగా నిరంతరం సంతృప్తిగా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మీ సంతృప్తి అనేది వ్యక్తులు, వస్తువులు, పరిసరాలు, ఆహారంపై డిపెండ్ కాలేదు. మీ సంతృప్తి స్వీకరించే మార్గం మారిపోయింది. అది పట్టుకుంటే రిమైనింగ్ అని కవర్ అయిపోతాయి. దట్ ఎనర్జీ ఆయన ఎవరు? మీ లోపల మీకు గైడ్ చేస్తున్న పరమాత్మ చెప్పేస్తారు. ఆయన మీ సంతృప్తి కోసం మీరు ఒక మొబైల్, నేను ఒక బ్రహ్మచార షాప్ జరిగినప్పుడు ఆయన సంథింగ్ ఎంజాయింగ్ అనమాట. ఈ సాటిస్ఫై అయిపోతుంది వీడియోలతో. ఎంజాయ్మెంట్, సాటిస్ఫాక్షన్. మళ్ళీ లోపల ఇన్ని వీడియోలు అయిన తర్వాత ఆయన సాటిస్ఫాక్షన్ అవ్వలేకపోతాను, మళ్ళీ ఆగిపోయింది. ఎందుకు? లోపల నుంచి ఒకటే వచ్చింది అనమాట, నీ తప్పు చేసావు. ఎంత గిల్టీ ఫీలింగ్ రైజ్ అయిపోయింది. మరి ఆ టైంలో అంత సంతృప్తి పొందిన వ్యక్తి నెక్స్ట్ వెంటనే ఏమొచ్చింది? గిల్టీ ఫీలింగ్. పరమాత్మ చెప్పిన మాటలు ఎట్లా ఉంటాయంటే, పరమాత్మ ఆయన మన నాన్నగారు కాబట్టి, నాన్న అంటే ఎక్కడో లేడు, నాన్న అంటే లోపలే. ఆ పరమాత్మ నుంచి మనం ఆయన కొడుకులం. మనం ఆ పరమాత్మ కొడుకే ఆత్మ, అది మనము. పరమాత్మ కూడా నాన్న అంటే మీ శరీరం పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో మీరు, మీ నాన్నగారు ఉన్నారు పక్కన. యాక్చువల్లీ ఒరిజినల్ ఫాదర్ అనమాట ఆయన. చూడండి, మామూలు కూతురి పెళ్లి చేసినాక తన కూతుర్ని తండ్రి తన అల్లుడి ఇంటికి పంపించడానికి చాలా బాధతో పంపిస్తారు. ఎందుకంటే అది బాధాకరమైన విషయం కాబట్టి. ఎందుకంటే వదులుకోబుద్దేది అనమాట. తన కూతురు అలా పెంచాను, ఇప్పుడు అక్కడికి వెళ్తుంది, ఎలా చూసుకుంటాడు. ఈ మామూలు ఇంత పవిత్రమైనంత మంచి మనసున్న మా నాన్నకే అలాంటి ఫీలింగ్ ఉంటే, మరి ఈ నాన్నలకే నాన్న ఫీలింగ్ ఉన్న నాన్న పరమాత్మ కృష్ణ. అందుకే మీరు ఎంత పెళ్ళిళ్ళు చేసుకున్నా, మీరు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మీతో పాటు మీ నాన్న మీ చెయ్యి విడిచిపెట్టారా మీ జర్నీలో?
ఎప్పుడైతే మీ నాన్న పరమాత్మకి మీరు సంతృప్తి పడతారో అప్పుడు మాత్రమే సంతృప్తి అనమాట. ఎందుకంటే మీ నాన్నకి ఒక్కడికే తెలుసు సంతృప్తి అంటే ఏంటి. నాన్నకి ఎందుకంటే ఈయన ఈమె కంటే ఎక్కువ మెచ్యూరిటీ, ఎక్కువ వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టి ఆ నాన్నే సప్లై చేస్తాడు కూతురికి. ఈ విధంగా భగవంతుడికి తెలుసనమాట మీకు ఏదివ్వాలి. మీరు ఏదిస్తే ఆనందంగా ఉంటారు. అందుకే పరమాత్మ మిమ్మల్ని విడిచిపెట్టలే. చూసాడు మీరొక జంతు శరీరం ఉన్నప్పటికీ మీ పక్కన ఉన్నాడాయన. పులుగున్నప్పుడు మీ కోపాన్ని చూసాడు. ఎంత కోపంతో ఉన్నావు నువ్వు, ఎంత అనర్థం ఉంది నీ లోపల. ఓకే. కోతిగున్నప్పటికీ మీ చేష్టలు మీకు ఇమ్మెచ్యూరిటీ లేకుండా పిచ్చి పిచ్చి పనులని చూశాడు. ఇంత లో క్లాస్‌గా ఉన్నావు నాన్న పరమాత్మ. పావురం ఉన్నప్పుడు మనలో ఉన్న చెడు ఆలోచన చూశాడు. ఈ విధంగా భగవంతుడు మన ఏ శరీరంలో ఉన్నా మన క్యారెక్టర్ని చూస్తుండనమాట. మానవ శరీరం వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది, మానవ శరీరం తీసుకున్నావు, అయినా పరమాత్మ చెప్తున్నాడు. మరి ఎంతమంది పరమాత్మ చెప్పిన మాటల పక్కన జీవులు చంపుతుంటారు, మద్యం తాగుతుంటారు, ఇవన్నీ అందుకే వాళ్ళు ఎంత మద్యం తాగినా సంతృప్తి జరగట్లేదు. అది ఉంటుందని వెళ్తున్నారు. ఎంత మాంసాలు, ఎన్ని జీవులు ప్రతి ఆదివారం వస్తే చంపేస్తుంటారు. ఆ మాంసం ఇందాక సంతృప్తి అంటే అది అరక్క వేడి చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి సరిగ్గా నిద్ర పట్టక ఆలోచనలు వచ్చేసి దాంట్లో మానసిక శారీరక తృప్తులు పరిగెళ్ళి అనేక చెడు పనులు చేసుకుని ఉంటారు. మనస్సు అన ఈ నాలుగుని చూడండి. పరమాత్మ ఏం చేశారంటే మీరు ఎన్ని పనులు చేసినా మీరు సంతృప్తి ఉండదు నాయన. అందుకే మీ ఇంటెన్షన్ చూస్తారనమాట. ఎప్పటికీ మీ అన్నిటి పట్ల విరక్తి వస్తుంది. ఇంకా చూస్తుంది మొబైల్ వీడియోస్, ఇంకా మాట్లాడుతుంది ఫోన్లో, ఇంకా ఏదో చేస్తుంది ఈమె. పరమాత్మ వెయిటింగ్ అనమాట. మీరు వీళ్ళని మోసం చేసేసారు, ఇంకోసారి తప్పు చేయకూడదు, నేను మంచిగా ఉండాలని మీకు మీరు నిర్ణయించుకుంటున్నప్పుడు అప్పుడు పరమాత్మ వెంటనే మీ గురువుని పంపిస్తారు, ప్రభుపాదుల వారిని. అప్పుడు 4 నియమాలు పాటిస్తారు. అప్పుడు సంతృప్తి అంటే తెలిసిపోద్ది. అప్పుడు జపము, పొద్దున్న తరగతులు, అరే మీ లైఫ్ మొత్తం టర్న్ అయిపోద్దమ్మా. అప్పుడు వరకు ఒకలా ఉండేది. ఎప్పుడు వరకు పరమాత్మ గురువు పంపించరు. వీళ్ళని మోసం చేస్తారు, ఇంకా చాలులే, ఎవరు నమ్మకూడదు. ఇంకా ఇంతమంది ఎన్ని రోజులు నమ్మాను, ఈరోజు నన్ను మోసం చేశారు, ఇంకా చాలులే, ఇంకెవరు నమ్మను, ఈ చాలులే, ఈ ఆహారం ఇంక తిన్ను, ఇన్ని రోజులు తిని రోగం వచ్చింది, ఇక చాలులే, ఇక చాలులే అన్నప్పుడు మాత్రమే పరమాత్మ ఓకే ఇన్ని రోజులు పట్టిందా చాలులే అని చెప్పడానికి. ఇంకా కావాలనుకున్నా ఏం దొరికింది లాస్ట్కి, సంతృప్తి లేదు. ఇంకా చాలులే అన్నప్పుడు పరమాత్మ వెంటనే ప్రభుపాదం ప్రవచించింది. అందుకనే మన లైఫ్లో గురువు అంత ఈజీగా రాలేదు. చూడండి ఎంత అదృష్టవంతులు మనం. अष्टोत्तर शत श्री श्रीमद His Divine Grace अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय प्रभुपाद जय प्रभुपाद. సో వెరీ హ్యాపీ. మనల్ని సంతృప్తి చేసుకుంటే మన గిల్టీ వస్తుంది, మనం హ్యాపీగా ఉండలేము. ఖచ్చితంగా మన సంతృప్తి ఎలా పడాలి అనేది మన నాన్నగారే తెలుసు. ఆ నాన్న మనం విడిచిపెట్టలేదు. అవర్ నాన్న ఇది అవర్ పరమాత్మ. అందుకే హృదయాలు ఎప్పుడు చెప్తాను. అందుకే మీరు కనీసం మీరు ఉదయం నిద్రలేసిన తర్వాత నేనేం చేస్తానంటే చేతులు జోడించి ఉదయం నిద్రలేసిన వెంటనే బుక్ తీసుకొని మానవ మాత్రుణ్ణి, నేను ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, నువ్వే చెప్పు అడుగుతా. తర్వాత ఈరోజు నీ సంతృప్తి నేను జపంలో కానీ, ఆహారంలో కానీ, వ్యక్తులతో మాట్లాడడంలో కానీ, మనుషుల యొక్క సంబంధంలో కానీ నీ పర్మిషన్, నీకు నచ్చింది చేస్తా. నువ్వు నన్ను చూస్తున్నావు. నువ్వు లేకపోతే ఈరోజు నాకు ప్రభుపాద ఎవరిచ్చారు? నా గురువు ఉన్న నిరంతరం ఆయన లేకపోతే బతకలేకపోతున్నా. అలాంటి అద్భుతమైన సాంగత్యాన్ని ఇచ్చింది నువ్వే. నాకు తెలియదు కృష్ణ, ఇంతవరకు నీ ఏదేదో మనుషుల మీద ఆధారపడి వాళ్ళు నన్ను హ్యాపీగా ఉంచుతారు, లేకపోతే ఈ ఫ్రెండ్ నాతో ఉంటే హ్యాపీగా ఉంటాను, లేకపోతే ఈ డబ్బులు నాకు ఎంత ఉంటే ధైర్యంగా ఉంటాను, ఇలాంటి ఒక లిమిట్స్ పెట్టుకుని బతికే వ్యక్తిని నేను ఈరోజు అవన్నిట్లో చాలులే అని చెప్పి, ఎందుకంటే అక్కడ మోసం జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే జపశక్తి వాళ్ళు లేదు కాబట్టి నాకు మోసం జరుగుతుంది. ఇప్పుడు నాకు దారి చూపించి నన్ను నిరంతరం నడిపించి ప్రతి పనిలో ప్రతి సెకండ్ పొద్దునుంచి రాత్రి వరకు సంతృప్తిగా ఎలా ఉండాలి అని చెప్పించిన వ్యక్తిని పరిచయం చేసేవా. దట్ ఈస్ మై ప్రభుపాద్, మై గురు అండ్ యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై పరమాత్మ. మీరిద్దరు నాతో ఉన్నంత, మీరిద్దరు నా ఆస్తి, నా బలం. సో మీరు చెప్పింది చేస్తా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ నాకు ధైర్యం నువ్వు, సర్వధర్మన్ పరిత్యజ మమేకం శరణం వ్రజ. నేను పరమాత్మ నీకు ఫుల్ శరణగతి పొందాను,
నీవు చూసుకో. ఆంతం సర పాపాభ్యం. నువ్వు చెప్పావు నాకు భయపడకుండా ఉండమని. ఎందుకంటే నేను నీ మాట వింటున్నా కాబట్టి నేను భయపడట్లే. మీరు చూడండి, మీరు భగవంతుని మన పక్కన పెట్టాక మీకు భయం వస్తుంది. ఎందుకంటే తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్తో భయపడిపోతారు. అయ్యా తప్పు జరిగింది ఏమైపోతుంది అంటే గిల్టీ. ఇలాంటి ఎమోషన్స్ మాలో ప్రభుపాద ఎప్పుడైతే ఒక అడుగు వేశారో ఆ రోజు అన్నీ చనిపోయాయి. దాన్నే దీక్ష అంటారనమాట. అది దివ్యజ్ఞానం. కాబట్టి మీరు చూసుకోండి, నేను భక్తులకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, నేను ఇంకా నాలో సంతృప్తి అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఇంకా నేను ఇంకా దీన్ని భౌతికమైన తీసుకుంటున్నా అంటే ఎప్పుడు రాదనమాట సంతృప్తి. ఓకేనమ్మా? డైలీ మీరందరూ ఒక నోట్బుక్ తీసుకొని మీతో మీరంటే ఒక డోర్లు క్లోజ్ కరో, ఒక రూమ్లో ఉండండి. పరమాత్మ ఆయన ప్రతిరోజు నేను 5 నిమిషాలు మాట్లాడాలి ప్రతిరోజు. మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి. సో భక్తులు మీరు ఈరోజు ఏం ప్రాక్టీస్ చేయాలి? హౌ టు స్పీక్ విత్ పరమాత్మ. పరమాత్మతో ఎట్లా మాట్లాడాలి అని మీరు ప్రాక్టీస్. పరమాత్మతో ఏం మాట్లాడతాం? క్వాలిటీ టైం, క్వాలిటీ స్లీప్, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ హెల్త్. 4 ప్లస్ జపం బాగా జరిగిందా? ఈ 5 ఎవరికైనా చెప్పాను. కృష్ణ ఇతరులకు చెప్పడం జరిగింది. కృష్ణ ఈరోజు ఈ తరగతిలో ఇన్ని చెప్పాను పాయింట్స్. ఈ విధంగా నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత, ఉదయము నిద్ర లేచిన తర్వాత మీరు మీ నాన్నగారితో మాట్లాడగలి. మీరు ఎప్పుడైతే మీరు ఉదయము పరమాత్మతో మాట్లాడడం మొదలు పెడతారో ఈ రోజంతా సంతృప్తిగా ఉండగలరు. ఎందుకంటే రోజంతా ప్లానింగ్స్, టైమింగ్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. మీ మైండ్ కూడా మంచిగా వెళ్ళిపోద్ది. అంటే పడుకునే ముందు ఇవన్నీ జరగలేదని మళ్ళీ పరమాత్మతో, స్వామి ఈరోజు తప్పు చేయడం జరిగింది, సడన్గా నేను ఈ దారి తప్పిపోయాను, నేను మళ్ళీ రేపు చేయను, దీనికోసం బలం కావాలి నాన్న, అప్పుడప్పుడు నన్ను క్షమించి నన్ను బాగా నడిపించు అని చెప్పి ఈ విధంగా పరమాత్మతో మాట్లాడితే దెన్ మీరు సంతృప్తిగా ఉంటారన్నమాట. ఇది సంతృప్తి అంటే. క్లాస్ సంతృప్తిగా ఉందా?